ఉండా నా కొడుకువి. నీకొక తమ్ముడు, ఒకడు బకాసుడు, మరొకడు రావణాసురుడు. ముగ్గురు కలిసి రైతుల రక్తం పీలుస్తున్నా ఎలాగైనా చాలా ఇంకా మా గురించి పూర్తిగా తెలుసు అనుకుంటున్నావు. నీకు సంపూర్ణంగా తెలియదు. తెలిస్తే ఇలా మా గడ్డు తొలగు. మా తొలగు వచ్చిన ఎవడు ఈ భూమి మీద ముందు దూరాళ్ళు బతకలా. బ్రతుకు మీద ఆశ ప్రాణం ఎత్తుకుంటే కానీ నాకు అప్పు చెప్పి అనూష ఎవరో కాదురా, నాకు కాబోయే భార్య. మేమిద్దరం ప్రేమించుకున్నా, త్వరగా పెళ్లి కూడా చేసుకోబోతున్నా. నేను ఈ ఊరికి కొత్తగా చేసి తీసుకున్నా. అందరూ ముద్దుగా సూర్య అంటారు. అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. నువ్వు మీ నాన్న ఎంత పోటుగాలో తెలిసి ఒక చూపు చూద్దామని ఎక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా. పోలీసోనిరా. పోలీసోడా పోలీసోడా చూసా. మొదట్లో ప్రాణబల పడటం, ఆ తర్వాత పళ్ళ కింద చేసి తాగటం, ఆ తర్వాత పళ్ళ కింద కుక్కలా పనిచేయటం, నీ పోలీసులు పతివాడు పొడి చేద్దాం నీ చేత అనుకుంటారు. కానీ పన్ను ముస్తరిసేలాగా నీ చేతిలో ఉంటుంది. అడవిలో ఉంటాయి. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చి పారిపో. దగ్గర నొక్కానంటే బుల్లెట్ వెనక నుంచి వస్తుంది. ఎన్కౌంటర్ కింద కాల్చి పారేస్తా నా కొడక. పోలీసా మజాక? నాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తగిలితే సీట్లు కదిలిపోతాయి. ముందే సర్దుకొని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. కనీసం ప్రాణాలదైనా బ్రతికుంటారు. ఏంట్రా టికెట్ నొక్కుతావా? నన్ను చంపుతావా? నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నీకు పైన వాడికి పైన మొగుళ్ళుంటారు. వాళ్ళందరికీ మొగుడే మయ్యా రాచకొండ లచ్చన్న. నన్ను పిచ్చివాడిని చెల్తుంది. నీ ప్రాణం దాని మారు గెలవాలంటే తప్ప చెప్పు. ఇక్కడే ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా. నువ్వు వచ్చి కొట్టానంటే 24 గంటల డ్యూటీలోనే ఉంటా. రౌడీలతో వచ్చినా సరే, రాజకీయ నాయకులతో వచ్చినా సరే, మామూలుతో వచ్చినా సరే, పరసలతో వచ్చినా సరే, కొడక రండ్రా చూసుకుందాం. అసలు పోలీస్ అంటే ఏమనుకున్నారా? సత్యాన్ని ధర్మాన్ని కాపాడతానని యూనిఫామ్ వేసిన రోజే ప్రతిజ్ఞ చేశాను. ఎంతకైనా తెగిస్తాను. ఒక్క నా అనుష గురించే కాదురా, ఈ ఊళ్ళో ఆడపిల్ల జైలుకి వెళ్ళినా, అత్యాచారం జరిగినా, అది ఎవరు చేసినా నిన్ను నడి వీధిలో తన్నుకుంటూ తీసుకొచ్చి గాడిద మీద ఊరేగిస్తాను. ఉందా? ఇవిగా మంచినీళ్ళు త్రాగే మిగిలిన మీ అయ్యకి ఇవ్వు.